ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశంగా చైనా ఉంది. ప్రస్తుత జనాభా సంఖ్య 140 కోట్లు. అయితే చైనాలో జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగట్లేదు. అదే సమయంలో ఇండియాలో జనాభా సంఖ్య వేగంగా పెరుగుతుంది. అందువల్ల అతి త్వరలోనే చైనాను వెనక్కి నెట్టి ఇండియా టాప్కి చేరుతుంది. అయితే ఇప్పటికే ఇండియా టాప్కి చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు కొందరు. జనాభా కొరత వేధిస్తుండటంతో చైనా ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లల్ని కనమని స్వయంగా కోరుతున్నా ప్రజలు ఆసక్తిగా లేరు. పిల్లల పెంపకానికి అధిక ఖర్చులు అవుతుండటంతో ఒక సంతానమే చాలు అంటున్నారు. ఇది ఆ దేశానికి తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు చైనాలో చాలా దేశాలు ప్రజలు ఉంటున్నారు. అలాగే రకరకాల సంస్కృతులు, సంప్రదాయాలు కలిసిపోతున్నాయి. టూరిజం పరంగా కూడా చైనా పెద్ద దేశమే. సాధారణంగా ఉత్తర యూరోప్లో వర్షం పడే వాతావరణం ఉంటుంది. అక్కడ వర్షాలు బాగానే పడతాయి, కానీ ఎక్కువ వర్షం పడే ప్రాంతాల్లో మాత్రం యూరోప్ లేదు. భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ వర్షం పడుతుంది. ఏటా 3000 mm వర్షంతో కొలంబియా భూమిపై అత్యంత వర్షం పడే దేశంగా ఉంది. దీని తర్వాత సావో టోమ్, ప్రిన్సిప్, పాపువా న్యూగినియా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు వర్షం పడిన ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దానికి తోడు కొలంబియా వాతావరణం కూడా వారికి కొంత ప్రత్యేకంగా కనిపిస్తూ ఆకర్షిస్తోంది. ఖచ్చితంగా సూర్యుడు ఉండేలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువగా ఎండపడే దేశాలను లెక్కలోకి తీసుకుంటే అమెరికా, ఈజిప్ట్ ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఎక్కువ గంటల పాటు సూర్యుడి ఎండ పడుతుంది. ఇక అరిజోనా, నెవాడా రాష్ట్రాల్లో ఎండ బాగా పడుతుంది. ఈ రాష్ట్రాల్లో సంవత్సరం అంతా ఎండ పడుతుంది. ఎవరైనా ఎండపడే ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే వారికి ఇవి సరైన డెస్టినేషన్లు అవుతాయి. అయితే చలి ప్రాంతాల్లో ఉండే పర్యాటకులు ఎండ ప్రాంతాల్లో ఉండే టూరిస్టులు చలి ప్రాంతాల్లోకి వెళ్ళాలనుకోవడం సహజం. ఈ విషయంలో కెనడా ఛాన్స్ కొట్టేసింది. ఆ దేశానికి అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. ఆర్కిటిక్ ఆర్చిపెలాగో వల్ల ఉత్తర గోళం వైపు విస్తరించడం వల్ల ఆ దేశానికి 2,02,080 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అంత ఉన్నా అందులో చాలా వరకు బీచ్ లాగా లేదు. అంటే అక్కడికి వెళ్లిన పర్యాటకులు ఎంజాయ్ చేసేలా చాలా ప్రాంతాలు లేవు. నిజానికి బీచ్ టూరిజంకి వెళ్లాలనుకునే వారికి ఇండోనేషియా బాగా సెట్ అవుతుంది. అక్కడ 99,083 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అక్కడి ఇసుక బీచ్లు పర్యాటకులకు బాగా ఆకట్టుకుంటున్నాయి. పైగా అక్కడ 6,000 దాకా దీవులు కూడా పర్యాటకులకు స్వర్గధామంలా మారాయి.